అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం ఉడేగోలం గ్రామంలో తాగునీటి సమస్య ప్రశ్నించిన 60 ఏళ్ల వృద్ధుడు మొగ ఆంజనేయపై దాడి జరిగిందనే ఆరోపణలు కలకరం రేపుతున్నాయి. టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ దంపతులు చెప్పులతో కొట్టి కాళ్లతో తొక్కారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తప్పుడు ప్రచారంతోనే దాడి చేశారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నేల అడగకపోయింటే మా నాయన చెప్తా కొట్టింది చేనులో పోయి ఏమైనా దుబారు మాటలు అనలే, ఏం లేదు. ఆమె ఇంటికి పోలే, వాకికి పోలే. ఎవరో చెప్పిన మాటలని కొట్టినారు పోయి మొగుడి పెండ్లాము. వాళ్ళు ప్రభుత్వం ఉందని వాళ్ళు ఇట్లా కొట్టుకుంటా పోతారా? చెప్పులతో కొడతారా? ఎవరన్నా పోలీసులతో కొట్టిస్తారంటే, ఇంకా బ్యాంకులతో కొట్టిస్తారంటే అంటే మేమేం జరిగినా మేమేం మాట్లాడట్లేదా? మన ఆయనకి ఏం జరిగినా సాబర్కుల్లో ఉన్నా కానీ వాళ్ళు కొట్టించేదా నరికిచ్చేదా? ఏం చేరాకని పని ఏమన్నా చేసినామా? వాళ్ళు ఏమన్నా లేకుంటే ఏమన్నా రాజకీయంలో తిరిగినామా మేమేమన్నా? అక్కడి పక్క ఇక్కడి పక్క ఏమన్నా పోయింటే అది ఎవరో పుట్టినారని మన ఆయన పైన చాడీ చెప్పడానికి పైన మార్తి ప్రసాద్కి మళ్ళీ ఈరోజు అన్నారని కలిసి మళ్ళీ సీన్లో పోయి మనం పార్టీ చెప్పపోయింటే అక్కడ మార్తి ప్రసాద్ లావణ్య ఆయన చెప్తా కొడుతుందట, ఆయన కాదు కొడుతున్నాడట. ఏమైనా ఎక్కడ తక్కువ అంటే ఇంకే స్టేషన్లో పోయినా ఎస్ఐతో కొట్టిస్తానని అంటున్నాడు. ప్రయత్నం చేస్తున్నాడు. నీకు ఎవరితో తోలుతారంట. మేమైతే రాజకీయాలు ఎక్కడ లేమో, కానీ వాళ్ళకి ఇంకా తక్కువ బలరావు పిల్లలకి సంతానం అంటే ఏంటి మా నాన్న పని చేయలేదు. అదే నా పేరు భూలక్ష్మి. నేల అడగకపోయింటే మా నాయన అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం ఉడేగోలం గ్రామంలో తాగునీటి సమస్యపై ప్రశ్నించిన 65 ఏళ్ల వృద్ధుడు మొగ ఆంజనేయపై దాడి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ దంపతులు చెప్పులతో కొట్టి కాళ్లతో తొక్కారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, మాలతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మదంతో కొందరు టీడీపీ నాయకులు బరి తెగిస్తున్నారు. దాంతో అటు పార్టీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం 43 ఉడేగోలం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో దానిపైన మాట్లాడడానికి ఆ ఊరి పెద్దయిన 67 ఏళ్ల వృద్ధుడు మేకా ఆంజనేయులు అనే వ్యక్తి స్థానిక టీడీపీ నేత మాజీ సర్పంచ్ లావణ్య భర్త మారుతి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగాడు. అయితే ఆంజనేయులు ఎందుకు వచ్చాడో, ఏం మాట్లాడడానికి వచ్చాడో అనే విషయం తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఎవరో ఏదో చెప్పారన్నట్టు మారుతి ప్రసాద్ ఆయన భార్య లావణ్య ఇద్దరు ఆ వృద్ధుడి మీద రెచ్చిపోయారు. పొలంలో పని చేసుకుంటున్న వృద్ధుడి వద్దకు వెళ్ళి నువ్వు ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావంటూ బూతులు తిడుతూ చెప్పులతో కొట్టి కింద పడేసి కాళ్లతో తొక్కడం జరిగింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయితే స్టేషన్ కు వెళ్లి ఆయన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. అయితే స్టేషన్ కు వెళ్ళినా సరే మాకైతే ఏం కాదంటూ అహంకారంతో ప్రవర్తించినట్టు కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము చేయని తప్పుకి సమాజంలో ఇంతటి అవమానం జరగడంతో మనస్తాపానికి గురైన వృద్ధుడు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకి ప్రయత్నం చేశాడు. అయితే సమస్య తీవ్రంగా ఉండడంతో వెంటనే స్థానికంగా ట్రీట్మెంట్ చేసిన తర్వాత అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చావు బతుకుల మధ్య అయితే కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే మా నాన్నకి అన్యాయం జరిగింది, ఆయనకి న్యాయం జరగాలి, నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి భార్య లాలెమ్మ, కుమారుడు భీమన్న, వన్నూరు స్వామి తదితరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఇటువంటి ఘటనలు జరగడం పట్ల టీడీపీ నాయకులు కూడా ఆగ్రహంతో ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇటువంటి వ్యక్తులు చెడ్డపేట చేస్తున్నారు పార్టీకి అన్నట్టు చెప్తున్నారు. మాల్తి. రైట్ సూర్య, థ్యాంక్ యూ.